హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో 2020లో రిలీజ్ అయిన హైయెస్ట్ రేటెడ్ ఇండియన్ వెబ్ సిరీస్ గురించి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. అయితే నేను ఈ లిస్ట్ ని ఐఎండిబి రేటింగ్స్ ప్రకారం ప్రిపేర్ చేశా. అండ్ ఐఎండిబిలో అట్లీస్ట్ 5K ఓట్స్ ఉన్న షోస్ ని మాత్రమే తీసుకున్నా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ లిస్ట్ లో 7.4 ఐఎండిబి రేటింగ్ తో 10th పొజిషన్ లో ఉన్న సిరీస్ ఆశ్రమ్. ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 ని 2 చాప్టర్స్ గా రిలీజ్ చేశారు. సో సీజన్ 1 లో టోటల్ 18 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ స్టోరీ కాశీపూర్ బాబా అనే క్యారెక్టర్ పైన రివాల్వ్ అవుతుంది. ఎంఎక్స్ ప్లేయర్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. ఈ లిస్ట్ లో 7.5 ఐఎండిబి రేటింగ్ తో 9th పొజిషన్ లో ఉన్న సిరీస్ JL50. ఇది ఒక సై-ఫై వెబ్ సిరీస్. చాలా ఇయర్స్ బ్యాక్ మిస్ అయిపోయిన ప్లేన్ రీసెంట్ గా క్రాష్ అవుతుంది. సో ఇన్ని రోజులు ఆ ప్లేన్ ఎక్కడుంది అనేది మీరు ఈ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోండి. ఇది ఒక మినీ వెబ్ సిరీస్. ఇందులో 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. ఈ లిస్ట్ లో 7.8 ఐఎండిబి రేటింగ్ తో 8th పొజిషన్ లో ఉన్న సిరీస్ పాతాళలోక్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. హాతీరామ్ చౌదరికి ఫస్ట్ టైం ఒక హై ప్రొఫైల్ కేస్ ని డీల్ చేయమంటారు. ఆ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే హాతీరామ్ కి ఆ కేస్ కి సంబంధించిన కొన్ని డార్క్ ట్రూత్స్ తెలుస్తుంటాయి. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. ఈ లిస్ట్ లో 7.9 ఐఎండిబి రేటింగ్ తో 7th పొజిషన్ లో ఉన్న సిరీస్ ఆర్య. ఆర్యకి ఇష్టం లేకపోయినా తన హస్బెండ్ చనిపోయాక తన హస్బెండ్ డ్రగ్ బిజినెస్ ని చూసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆర్య ఆ బిజినెస్ ని ఎలా మెయింటైన్ చేసిందనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. ఈ లిస్ట్ లో 8.2 ఐఎండిబి రేటింగ్ తో 6th పొజిషన్ లో ఉన్న సిరీస్ హై. ఈ వెబ్ సిరీస్ స్టోరీ 2 టైమ్ లైన్స్ లో జరుగుతుంటుంది. చాలా మంది ఈ వెబ్ సిరీస్ ని ఇండియన్ వర్షన్ ఆఫ్ బ్రేకింగ్ బ్యాడ్ అని అంటుంటారు. ఎగ్జిక్యూషన్ వైజ్ కొన్ని చేంజెస్ చేసినప్పటికీ మెయిన్ థీమ్ అయితే సేమ్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎంఎక్స్ ప్లేయర్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. ఈ లిస్ట్ లో 8.4 ఐఎండిబి రేటింగ్ తో 5th పొజిషన్ లో ఉన్న సిరీస్ అసూర్. కంటిన్యూస్లీ జరుగుతున్న మర్డర్స్ ని ఫోరెన్సిక్ ఆఫీసర్ ధనంజయ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. అండ్ అతని ఎక్స్ కొలీగ్ నిఖిల్ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లో జాయిన్ అవుతాడు. సో ఆ మర్డర్స్ చేస్తున్న కిల్లర్స్ మోటివ్ ఏంటి, ధనంజయ్ అండ్ నిఖిల్ ఆ కిల్లర్స్ ని పట్టుకున్నారా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. వూడ్ సెలెక్ట్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. ఈ లిస్ట్ లో 8.5 ఐఎండిబి రేటింగ్ తో 4th పొజిషన్ లో ఉన్న సిరీస్ స్పెషల్ ఆప్స్. హిమ్మత్ సింగ్ 2001 లో జరిగిన పార్లమెంట్ అటాక్ లో 6 టెర్రరిస్టులు ఉన్నారని, అందులో 5 మాత్రమే పట్టుకున్నారని గట్టిగా నమ్ముతుంటాడు. బట్ అతని మాటల్ని ఎవ్వరూ పట్టించుకోరు. సో హిమ్మత్ సింగ్ అనుకున్నట్టు ఇంకో టెర్రరిస్ట్ ఉన్నాడా, ఒకవేళ ఉంటే ఆ టెర్రరిస్ట్ ని హిమ్మత్ సింగ్ పట్టుకున్నాడా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ ప్లాట్. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. ఈ లిస్ట్ లో 8.6 ఐఎండిబి రేటింగ్ తో 3rd పొజిషన్ లో ఉన్న సిరీస్ బందిష్ బ్యాండిట్స్. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ రాధే అండ్ తమన్నా చుట్టూ రివాల్వ్ అవుతుంది. నేనైతే ఈ వెబ్ సిరీస్ ని చూడలేదు, బట్ మంచి వెబ్ సిరీస్ అని విన్నా. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. ఈ లిస్ట్ లో 8.7 ఐఎండిబి రేటింగ్ తో 2nd పొజిషన్ లో ఉన్న సిరీస్ పంచాయత్. అభిషేక్ త్రిపాఠి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. అతనికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ రాదు. ఆ తర్వాత అతను ఒక విలేజ్ లో పంచాయత్ సెక్రటరీగా జాబ్ లో జాయిన్ అవుతాడు. ఆ జాబ్ చేయడం అతనికి అస్సలు ఇష్టం ఉండదు. అతను క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేసి MBA చేద్దాం అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీరు ఈ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోండి. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. ఈ లిస్ట్ లో 9.5 ఐఎండిబి రేటింగ్ తో 1st పొజిషన్ లో ఉన్న సిరీస్ స్కామ్ 1992 ది హర్షద్ మెహతా స్టోరీ. ఈ వెబ్ సిరీస్ స్టోరీ 1992 లో జరిగిన ఇండియాస్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ గురించి అండ్ హర్షద్ మెహతా గురించి ఉంటుంది. 2020లోనే కాదు, ఇట్స్ ఇండియాస్ హైయెస్ట్ రేటెడ్ వెబ్ సిరీస్ టిల్ నౌ. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. సో దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ 2020's హైయెస్ట్ రేటెడ్ వెబ్ సిరీస్. ఇందులో మీరు చూడని వెబ్ సిరీస్ ఏమైనా ఉంటే వెంటనే చూసేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.